మాత్రే నమః. మనకి కనకధారా స్తోత్రం అంటే అందరికీ తెలుసు. ఈ కనకధారా స్తోత్రము శంకరాచార్యులు వారు కాలడి అనే గ్రామంలో బ్రహ్మచర్య కాబట్టి భిక్షాటన చేస్తూ ఉంటే ఒక పేద ఇంటి ఆవిడని భిక్ష అడగడానికి వెళ్తాడు. అప్పుడు ఆవిడ, శంకర, మా ఇంట్లో వేయడానికి ఏమీ లేదు, ఏం వేయను అని బాధపడుతుంటే అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడన్నమాట శంకరాచార్యుల వారు, ఆదిశంకరులు. ప్రార్థించగానే ఆవిడ, శంకర, ఏదో ఒకటి వేయకపోతే నాకు ఇస్తే కదా నేను ఇస్తాను అని అంటే, అమ్మ ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది చూడంటే ఎండిపోయిన ఉసిరికాయ ఒకటి ఉంటే తెచ్చి ఆయన భిక్షకి వేస్తుందన్నమాట శంకరులకి. అప్పుడు దాన్ని అడ్డుపెట్టుకుని, అమ్మ ఇచ్చింది కదా ఇవ్వంటే 1:40 పాటు బంగారు ఉసిరికలు వర్షం లాగా కురిపించింది అన్నమాట అమ్మవారు. అప్పుడు ఆసువుగా శంకరుల నోటి వెంట వచ్చిన ఈ కనకధారాస్తుతి చాలా అద్భుతమైనది. ఇది ప్రతిరోజు నిష్టగా పఠించిన విన్నా మనకి ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా, అప్పులున్నా తీరి సకల ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయని మనకి పురాణంగా పెద్దలు చెప్పిన వాక్యం. కాబట్టి మనము ఇది రోజుకి ఒక శ్లోకం చొప్పున నేను చదివి వినిపిస్తాను. మీరందరూ విని చక్కగా ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందుదురుగాక. శ్రీమాత్రే నమః. ఈరోజు మొదటి శ్లోకము. అంగం హరేః పులకభూషణ మాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. పూర్తి శ్లోకాన్ని మరొకసారి చదువుదాం. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. మరొకసారి. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. దీని తాలూకా తాత్పర్యం: మొగ్గలతో నిండి ఉన్న చీకటి కానుగు చెట్టుకు ఆడు తొమ్మిదిలు ఆభరణములైనట్లు పులకాంకురములతో కూడి శ్రీహరి శరీరమును ఆశ్రయించినది సకల ఐశ్వర్యములకు స్థానమైనది వగు లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటి చూపు నాకు శుభములను ప్రసాదించుగాక అని మనము అమ్మవారిని వేడుకుంటున్నట్టుగా ఈ మొదటి శ్లోకం ఉంది. మీకు ఈ విధముగా చదువుకుని నేర్చుకుని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. శ్రీమాత్రే నమః.